లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనము. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీరు రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచారని బట్టి వందనాలు. అయ్యా ఈ రోజంతట్లో మీ సహాయాన్ని దయచేస్తున్నారు, ఆరాధన క్రమంలో మీ సహాయాన్ని దయచేస్తున్నారని బట్టి వందనాలు. అయ్యా నా నోటిని మీ బూరగా వాడుకోండి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మా అందరికీ దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా నిత్యం మీతో ఉండాలని, అయ్యా మీతో కలిసి జీవించాలనే ఆశ మాలో ఉంది కనుక అయ్యా మమ్మల్ని తీర్చిదిద్ది మీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడిగి వేడుకుంటున్నాను. మాలో ఉన్న అగ్ని ఆరిపోకూడదు, నిత్యం మీకై వెలుగుతూ అయ్యా ఉండాలి, అనేకులను ప్రకాశింపజేయాలి. మాకు మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటూ నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము అంటే ఏంటి అంటే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే నిర్గమకాండంలో దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తాడు. టాబర్నాకిల్ అనేది దేవుని యొక్క మందిరముకు ఒక నమూనాగా, పరలోకంలో ఉన్నదానికి ఒక నమూనాగా ఇక్కడ భూలోకంలో కూడా ఇశ్రాయేలీలకు నిర్మించమని చెప్తాడు. అందులో ఈ బలిపీఠము అనేది ఒకటి. ఈ బలిపీఠము అనగా ఏంటి అంటే బలులు అర్పించే ప్రదేశము, పరిశుద్ధపరిచే ప్రదేశము, మరియు సమర్పించుకునే మన సమర్పణలన్నీ సమర్పించుకునే ప్రదేశము. దానికి ఇంగ్లీష్లో ఒక చిన్న వర్డ్ ఏంటి అంటే కిల్లింగ్ ప్లేస్, చంపబడే ప్రదేశం, ఏదైనప్పటికీ చంపబడే ప్రదేశం. ఈ యొక్క బలిపీఠము అనేది దేని ద్వారా చేయబడింది అంటే తుమ్మకర్రతో చేయబడినట్లు మనము చూడగలుగుతాం. 3 మూరల పొడుగు అంటే 4.5 ఫీట్ పొడుగు, 7.5 ఫీట్ వెడల్పు, 4.5 ఫీట్ ఎత్తు ఈ యొక్క బలిపీఠము అనేది ఉన్నట్లు చూడగలుగుతాం. దానికి 4 కొమ్ములు ఉన్నాయన్నమాట. 4 కొమ్ములు ఉండడము అనేది దేనికి సూచనగా ఉంది అంటే దేవుడు 4 దిక్కులు మాత్రమే ఉన్నాయని మనం అంటాం కదా. ఈ 4 దిక్కుల ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌముడు, అంటే ఆయన అధికారం కిందకి రానిది ఏదీ లేదు, సమస్తము ఆయన అధికారం కింద ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు అని చెబుతూ ఈ 4 కొమ్ములు ఉన్నట్లు చూడగలుగుతాం. ఎప్పుడన్నా అర్పణ చేసినప్పుడు ఆ 4 కొమ్ముల మీద రక్తం అనేది చెమరబడుతుంది, అంటే చెమర్చడం అంటే ఇట్లా చల్లడం అనేది మనం చూడగలుగుతాం. లేవియాకాండము 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత సమాధాన బలి అనేది అర్పించిన తర్వాత యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసెను. ఎక్కడి నుంచి ఆ బలిపీఠం మీదకి అగ్ని వచ్చింది అని మనం చూసినట్లయితే పైనుండి అగ్ని అనేది దిగి వచ్చినట్లు చూడగలుగుతాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి అని చెప్పి మనము చూడగలుగుతాం. అర్పించవలసింది ఎటువంటిది అర్పించాలి అని చెప్పి కూడా మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. అర్పించవలసింది ఏంటి అంటే శ్రేష్టమైన దాన్ని అర్పించాలి ప్రభువునకు అని చెప్పి పరిశుద్ధ లేఖనంలో లిఖించబడింది. అది దేవుని యొక్క ఆజ్ఞ.
మొట్టమొదటి అర్పణ అనేది మనం చూసినట్లయితే, సమర్పణ అనేది చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కయ్యూను హేబేలు యొక్క అర్పణ అనేది మనం చూడగలుగుతాం. అక్కడ బలిపీఠము అనేది క్లియర్గా రాయబడి లేదు, కానీ ఆ బలిపీఠం మీదే వాళ్ళు తమ బలులను అర్పించి ఉంటారు. అయితే ఆ బలి అర్పించినప్పుడు ఒకరు ఏమో దేవునికి ఇష్టమైన బలి అర్పించారు, ఒకరు ఏమో దేవుడు ఆ బలిని తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు అని మనం చూసుకున్నట్లయితే, అక్కడ ప్రాముఖ్యమైనది నువ్వేమి తీసుకొచ్చావు అన్నది కాదు, నువ్వు దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, నువ్వు ఎలా వచ్చావు, ప్రేమతో వచ్చావా, లేదు ఈయనకు బలి ఇయ్యాలా అనే ఒక ఉద్దేశంతో వచ్చావా. బలి ఎప్పుడు ఇచ్చినా హృదయపూర్వకంగా శ్రేష్టమైన దాన్ని శ్రేష్ఠుడైన దేవునికి మనము అర్పించాలి. ఆయన అతిశ్రేష్ఠుడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అయితే అతిశ్రేష్ఠుడైన వానికి శ్రేష్టమైనది మన దగ్గర ఉన్న గొప్పదే అర్పించాలి, కానీ ఏదో పిచ్చివి మనకు పనికిరానివి అర్పించడము ఎలా మనమైనప్పటికి కూడా గిఫ్ట్స్ ఎవరన్నా పాడైపోయింది ఇస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా, అది వాళ్ళని అగౌరవపరిచినట్లు. అదే ఇందులో కూడా కయ్యూను హేబేలు యొక్క అర్పణంలో కూడా దేవుడు హృదయాన్ని చూశాడు. హేబేలు యొక్క అర్పణను చూసి ఆయన సంతోషించాడు, కయ్యూను యొక్క అర్పణను చూసి బాధపడినట్లు మనము చూడగలుగుతాం. ఎందుకు బాధపడ్డాడు అంటే, తన హృదయాన్ని దేవునికి ఇయ్యలేదు. హృదయాన్ని దూరంగా ఉంచి నువ్వు ఏదైనప్పటికీ ప్రభువునకు అర్పిస్తే అది అంగీకారమైనది కాదు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. 4వ అధ్యాయంలోనే తర్వాత చూసినప్పుడు కయ్యూనికి దేవుడు తన అర్పణను స్వీకరించలేదని ఎంతగానో కోపం వచ్చి తన మొహాన్ని చిన్నబుచ్చుకున్నట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మొహాన్ని చిన్నబుచ్చుకుంటాడో ప్రభువు చెప్తాడు, సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసి ఉంటే అది మంచిగా ఉండేది కదా, నువ్వు సత్క్రియ చేయలేదు. నువ్వు సత్క్రియ చెయ్యకుండా నువ్వు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు కనుక పాపము నీ యొక్క తలుపు దగ్గర ఉంది. నువ్వు ఇప్పటికిప్పుడు సరి చేసుకుంటే దేవుడు ఎందుకు నన్ను నా అర్పణని స్వీకరించలేదు అని నువ్వు కానీ సరిదిద్దుకుంటే ఆ పాపము అనేది నీ నుండి దూరం అవుతుంది. లేకపోతే ఆ పాపము నీ యొద్దకు వస్తుంది, నువ్వు దాన్ని ఏలుతావు అని చెప్తాడు. పాపము నీ మీద వాంఛ కలిగి ఉంటుంది, అప్పుడు నువ్వు దాన్ని ఏలుతావు అంటాడు. పాపము ఎప్పుడైనా మన యొక్క తలుపు వద్దే ఉంటుందంట, వెయిట్ చేస్తా. ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది? మనెప్పుడు పడదోయాలి, మనల్ని ఎప్పుడు నాశనం చేయాలి అని. ఈ పాపం ఎలా వస్తుంది అంటే, దురాశ వలన పాపం వస్తుంది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆశ పడటము తప్పు కాదు, ఆ ఆశ అనేది దేవునికి చెప్పాలి. ప్రభువా, నాలో ఈ ఆశ కలుగుతుంది, నీకు ఇష్టమైతే దాన్ని నెరవేర్చు, లేకపోతే అది నా దగ్గర నుంచి దూరపరచు అని ప్రార్థించడం తప్పులేదు. అప్పుడు మన హృదయవాంఛలను తీరుస్తాను అని చెప్పి ప్రభువు కూడా సెలవిస్తున్నాడు. అది దేవుని యొద్దకు వెళ్ళాలి. అదే దురాశ, మనది కానిది, మనకు దేవుడు ఇవ్వనిది మనము బహుగా కోరుకుంటున్నాం, దేవుడు చెయ్యవద్దన్నది చేస్తున్నాం అంటే దాన్ని దురాశ అంటారు. ఆ దురాశ ఎప్పుడైతే దురాశలో పట్టబడతామో అది పాపం అవుతుంది. ఆ పాపము పరిపక్వమయ్యి అంటే అభివృద్ధి చెంది మరణాన్ని కంటుంది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆ మరణము అంటే దేనికి సూచనగా ఉంది అంటే, మన జీవితాన్ని మనము పాడు చేసుకోవడానికి సూచనగా ఉంది. దేవుని నుండి ఎడబాటు,
మనలో నుండి మనం కూడా ఎడబాటు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమ స్వరూపులుగా ఆయన నిర్మించాడు, ఆయన స్వరూపంలో నిర్మించాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన రూపం కోల్పోయినప్పుడు మనల్ని మనం కూడా కోల్పోతాము అని ప్రభువు తేటపరుస్తున్నాడు. అందుకే జాగ్రత్త వహించి మనము అర్పించేటప్పుడు ఆ అర్పణము శ్రేష్టమైనదా కాదా, ప్రభువునకు యోగ్యమైనదా కాదా, నేను ఈ అర్పణను అర్పిస్తున్నాను, ఇది ప్రభు స్వీకరిస్తాడా లేదా అని చెప్పి మనము పరీక్షించుకోవాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆనాటి కాలంలో యూదులు సమాధాన బలులు, దహన బలులు అవన్నీ అర్పించేవాళ్ళు. సమాధాన బలి ఎందుకు అర్పించేవాళ్ళు అంటే వాళ్ళు చేసిన పాపం వలన దేవునికి వాళ్ళకి ఎడబాటు వచ్చింది కనుక దేవునితో వాళ్ళు కలిసి ఉండాలి అంటే రక్త నిబంధన ద్వారా మాత్రమే సాధ్యం కనుక ఆ రక్తము ప్రభునకు చెల్లించి తమ పాపాలను కడుక్కునేవాళ్ళు. రక్తం ద్వారానే పాపము అనేది కడగబడుతుంది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఇది పాత నిబంధనలో రక్త నిబంధన. అయితే నూతన నిబంధనలో రక్త నిబంధన మనం చూసినట్లయితే ఆయన తన స్వరక్తం ద్వారా రక్త నిబంధన చేసినట్లు మనం చూడగలుగుతాం. అబ్రహాముతో ఆయన నిబంధన చేసేటప్పుడు ఏం చేశాడు అంట, నువ్వు ఇవి బలిపీఠం మీద పెట్టమని చెప్తాడు, పక్షులను, దూడను, వాటిని. అయితే కాలుచున్న పొయ్యి, ఆ నిప్పు అనేది వాటి మధ్య నడిచిపోయింది అని చెప్పి పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలుగుతాం. అయితే దీని అర్థము ఏంటి అంటే ప్రభువే ఆ నిబంధన మధ్యన నడిచి వెళ్ళాడు. ఏదైనా నిబంధన చేసుకునేటప్పుడు ఆ కాలంలో వాళ్ళు బలి అర్పించగానే ఆ బలి పశువు మధ్యన నడిచి వాళ్ళ నిబంధన, ఇది మేము చేసుకుంటున్నాము, ఇది ఖచ్చితము అని ఒక ముద్ర అనేది మనం వేస్తాం చూడండి, అట్లా వాళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు. అయితే అబ్రహాముకు అక్కడ గాఢ నిద్ర కలిగిందంట. అయితే దేవుడే ఆ నిబంధన మధ్యన నడిచి వెళ్ళాడంట. దేవుడే ఆ నిబంధన మధ్యన నడిచి వెళ్ళి అబ్రహాముతో ఆ నిబంధన స్థిరపరిచాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చి అనేకుల విశ్వాసులకు ఆ నిబంధన అనేది ఈరోజు సుస్థిరపరిచాడు. కేవలము ఆయన రక్తం ద్వారా మాత్రమే సుస్థిరపరిచినట్లు పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఆయన ఒక్కమారే, మనమందరం ఒక్కమారే మరణిస్తాం కదా, అదేవిధంగా ఆయన ఒక్కమారే మరణించి మన నిమిత్తము తన రక్తాన్ని ఆ యొక్క బలిపీఠము యొద్దకు, ఆయన మందసము వద్దకు తీసుకువెళ్ళి చమిరినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. ఆయన్ని ప్రధాన యాజకుడుగా పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన నిత్యము యాజకుడై ఉంటాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అయితే ఆయన నిత్యము యాజకత్వం కలిగిన వాడు గనుక ఆయన మన నిమిత్తము మొరపెడుతున్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్నే ఆయన అర్పణగా అర్పించాడు గనుక మనము దేని ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే దేవుని కృపాసనము యొద్దకు ధైర్యముగా వెళ్ళుచున్నాము అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అప్పుడు అటోన్మెంట్ డే అనేది ఒక రోజు మాత్రమే ప్రధాన యాజకుడు ఆ యొక్క దేవుని మందసం వద్దకు వెళ్ళి కరుణాపీఠం మీద రక్తం చమిరేవాడు, అంటే చల్లేవాడు, నిబంధనకు గుర్తుగా. అయితే ఈయన తానే తన రక్తం తీసుకొని ప్రవేశించాడు కనుక మనము నిత్యము ఆ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించుటకు మనకు యోగ్యత ఇచ్చాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే,
జీవించుచున్న వారము మనము కాదు, ప్రభువే మనలో జీవిస్తున్నాడు అని చెప్పి పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించుచున్న వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఏంటి అంటే, నా కొరకు నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా కొరకు రక్తం కార్చిన క్రీస్తు కొరకే, క్రీస్తుని గూర్చిన విశ్వాసాన్ని బట్టే నేను జీవిస్తున్నాను అని చెప్పి పౌలు తన పత్రికలలో రాసినట్లు చూడగలుగుతాం. జీవించుచున్నవాడను నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువ అనేది బలిపీఠముకు గుర్తుగా ఉంది. ఆయన దహన బలి అనేది కానీ సమాధాన బలి అనేది కానీ ఎక్కడ చెల్లించబడేది అంటే బలిపీఠము మీద. ఆయన మరణించింది ఎక్కడ? సిలువ మీద. కనుక అది బలిపీఠముకు గుర్తుగా ఉంది. ఆయన సమాధాన బలిగా ఆయన తను తాను సమర్పించుకున్నాడు, విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. అయితే ఆయన సిలువ వేయబడ్డాడు కదా, మనకు విమోచనం దొరికింది కదా. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడానికి కుదరదు. ఆయన యందు విశ్వాసం వలన మనము జీవించాలి. మన నిమిత్తం మనకు మారుగా ఆయన బలి అయ్యాడు కనుక మనలో ఆయన జీవించాలి అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. మనలో ఆయన జీవిస్తున్నాడా అనే ప్రశ్న ప్రభువు ఈరోజు మనకు వేస్తున్నాడు. మనలో ఆయన జీవిస్తున్నాడా? ఆయన ఏకదృష్టి కలిగిన వాడు అని మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. ఒకే దృష్టి కలిగిన వాడు, అటు ఇటు చూచేవాడు కాడు దేవుడు. ఆయన ఏకదృష్టి కలిగిన వాడు. దేని మీద ఏకదృష్టి పెట్టాడు అంటే మానవాళి విమోచనము మీద ఏకదృష్టి పెట్టినట్లు మనం చూడగలుగుతాం. ఆయన జన్మించిందే చనిపోవడానికి. మనము చనిపోవాలి నువ్వు అంటే మన గుండె బద్దలైపోద్ది. కాకపోతే ఆయన జన్మమే మరణం కొరకు, ఆయన సేవ చేసిందే ఆయన మరణం కొరకు. ఆయన మరణం అవుతాడని ఆయనకు తెలుసు, తన్ను తాను అప్పగించుకోవాలని తెలుసు. దానికన్నా మించింది ఏం భారము అంటే మానవాళి పాపమంతా ఆయన మీద మోపబడుతుంది. పరిశుద్ధుడు ఆ పాపాన్ని భరించాలంటే ఎంత భరించలేని వ్యధ ఆయన చెంది ఉండవచ్చు. ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాము. భరించలేని వ్యధ అని ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక భారం మన మీద పెడితేనే మనం తట్టుకోలేము. ఒక పని మీద భారము, పనిలో భారము మనం తట్టుకోలేము. హౌస్ వైఫ్స్గా ఉండడము, పురుషులైతే వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు, ఈ బాధ్యతలు ఎప్పుడైతే మన మీద పడతాయో ఆ బాధ్యత నిర్వర్తించడానికి మన 100% ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో మనము ఫుల్గా ఏమవుతాం, డ్రైన్ అయిపోతాం. మన శక్తి చాలదు, మన బలము చాలదు. నా బలం చాలట్లేదు, నా శక్తి చాలటం లేదు, నాకు విశ్రాంతి కావాలి అని కోరుకుంటాం. అవునా? చాలా మార్లు మనము విశ్రాంతి కావాలి, నేను ప్రయాసపడుతున్నాను, ఈ విషయాలలో ఈ బాధ్యతల వలన నేను సతమతం అవుతున్నా, నాకు విశ్రాంతి కావాలి. కొన్నిసార్లు ఆదరణ లేకుండా కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆదరణ లేదు, నాకు ఆదరణ కావాలి, ప్రేమ కావాలి, ఇవన్నీ కావాలని మన హృదయం ఆకాంక్షిస్తుంది. ఆ భారం భరించలేనంత హృదయానికి భారమైపోయి దిక్కులు అన్నీ పెక్కుటిల్లేలాగా అరిచి ఏడవాలనిపిస్తాయి. అంత భారము హృదయం మీద ఉంటుంది. అటువంటి భారము మనకి 10% భారము మొయ్యలేని మనము 100% భారమైన మన నిమిత్తం మోసాడు.
మనము చేసిన తప్పిదములు, మనము చేసిన అపరాధములను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. కేవలము మన యొక్క విమోచనానికి, క్రయధనము చెల్లించడానికి, రక్తం వలనే అది స్థిరపరచబడుతుంది గనుక, రక్తం ద్వారానే చెల్లింపబడుతుంది గనుక ఆయన మరణ శ్రమను అనుభవించాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఈ యొక్క ఆదాము ఏదైతే మరణాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ మరణ శాసనాన్ని ఆయన తిప్పివేయడానికి, ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి మరణ శాసనం రాసిన వాడు దిగి వచ్చాడు. ఆ యొక్క అపరాధాలను సమస్తాన్ని ఆయన మోసి తన రక్తాన్ని చెల్లించినట్లు మనం చూడగలుగుతాం. ఆ బలిపీఠం మీద తన్ను తాను సజీవయాగ సమర్పణగా సమర్పించుకున్నాడు. సజీవ యాగము అంటే తన్ను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకోవటము, శ్రేష్టంగా సమర్పించుకోవడము. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మగా ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన చూసినట్లయితే అతి పరిశుద్ధుడు. నేరము లేనివాడు నేరమయ్యాడు, దోషము లేనివాడు దోషి అయ్యాడు. కేవలము దోషమున్న మనకు మారుగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ఇటు పక్కన ప్రభు ఉన్నాడు, అటు పక్కన బరబ్బా ఉన్నాడు. బరబ్బా ఎటువంటి వ్యక్తి అంటే ఎందరో జీవితాలను తీసుకున్న వ్యక్తి, ఎందరినో చంపిన వ్యక్తి. అతను విడిపింపబడ్డాడు, ప్రభువు దోషిగా ఎంచబడ్డాడు. అదే మనము విడిపింపబడ్డాము, ప్రభువు మనకు మారుగా దోషిగా అయ్యాడు అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. మనము ఎత్తవలసిన సిలువ ఆయన ఎత్తాడు. మనము ఏదైతే ఊరి బయట గవిని దగ్గర సిలువ వేయబడి ఒక శాపగ్రస్తురాల్లాగా మనము ఉండవలసిన పరిస్థితిలో ఆయనే శాపగ్రస్తుడై మన శాపాన్ని, మన పాపాన్ని మాపి పరిహరించి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అందును బట్టి మనము ఆయన జీవించిన జీవితాన్ని ఆధారంగా మనం కూడా జీవించాలి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మొట్టమొదటిగా ప్రభు నుంచి నేర్చుకోవాల్సింది విశ్వాసి ఏంటి అంటే ఏకదృష్టి. ఆయన చెయ్యడానికి వచ్చిన పని సమాప్తం చేశాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. సమాప్తమైనది అని ఆయన మాట్లాడిన తర్వాతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన తేటపరిచి తన ప్రాణాన్ని విడిచినట్లు మనం చూడగలుగుతాం. ఆయన చేయవచ్చిన పని సమాప్తం చేశాడంట. మనము ఈ లోకానికి వచ్చిన పని మనం కూడా సమాప్తం చేయాలి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఏకదృష్టి కలిగి ఉండాలి. మనము దేని నిమిత్తము ఏకదృష్టి కలిగి ఉండాలి? విశ్వాసి అంటే క్రీస్తులా జీవించాలి, క్రీస్తు ప్రేమను అందరికీ మనము పంచాలి, క్రీస్తుకై అనేకులను సంపాదించాలి అని ఏకదృష్టి కలిగి మన స్వభావము, మన యొక్క స్వరూపము కూడా క్రీస్తు వలె కనబడే విధంగా మనల్ని మనము మలుచుకోవాలి. అప్పుడే ఆ బలియే దేవునికి సమర్పితమయ్యి అది ఆయన అంగీకరిస్తాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అగ్ని నిత్యము మండుచుండాలి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఈరోజు మన హృదయము అనేది దేవుని యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మండుచుండాలి అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ఆ అగ్ని నిత్యము మండుచుండాలి, అనేకులను మండించాలి.
నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని ప్రభు తేటపరిచాడు కదా. ఈ లోకానికి వెలుగ్గా మనం జీవిస్తూ అనేకులను మండించాలి, అనేకుల ఆత్మలను సంపాదించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకు కావాల్సింది మనకి ఏకదృష్టి. మనం చెయ్యవచ్చిన పని క్రీస్తు కొరకు సంపూర్తి చెయ్యాలనే ఏకదృష్టి కావాలి. మనము ఏది చేసినప్పటికీ కూడా క్రీస్తు కొరకే చేస్తున్నాము అని చెప్పి మనము చెయ్యాలి. ఆయనకు మనము అర్పించే బలి ఏంటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మొట్టమొదటిగా జిహ్వార్పణము అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇది యోగ్యమైనదా కాదా, మేలైనదా కాదా అని యోచించి మన నోటి నుండి రావాలి. జిహ్వార్పణము అనేది దేవునికి అర్పిస్తున్నాము. ఆ జిహ్వ అనేది, నాలుక అనేది దేవునికి అనుకూలమైన మాటలే మాట్లాడాలి, పరిశుద్ధంగానే ఉండాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన హృదయాంతరంగాలలో నుండి ఆయనకు స్తుతి చెల్లించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇన్సెన్స్ ఆల్టర్, ధూపార్తి చెల్లించే ఒక బలిపీఠము అనేది దేవుని యొక్క మందసం ముందు ఉంచబడి ఉంటుంది. ఆ దేవుని యొక్క మందసం ముందు ఉంచబడిన ఆ ధూపార్తి చెల్లించేది ఏంటి అంటే పరిశుద్ధుల ప్రార్థన. ఆయన నిత్యము మనలో నుండి ఆత్మ మూలుగుచుందంట. కొన్ని మార్లు మనం ప్రార్థన చేయలేని పరిస్థితులలో ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేయలేము, ప్రభువా అంటాము, మనలోని మూలుగులు మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది. కానీ మనలో నుండి ఏ ఒక్క పదము రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువు ఆ మాట కూడా వింటాడు అంట. సైలెంట్ ప్రేయర్స్ ఆర్ హర్డ్ బై గాడ్ అని ప్రభు తేటపరుస్తున్నాడు. మౌనంగా నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పటికి కూడా ఆయన నీ మనసులోని ఆవేదనను వింటున్నాడు అని ఆయన తేటపరుస్తున్నాడు. కాకపోతే ఈ యొక్క ధూపార్పణము ఉదయము సాయంకాలము సమర్పించే వాళ్ళంట. మనము ఉదయకాలము సాయంకాలము మన యొక్క ప్రార్థన అనేది సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో ఉంటున్నామా ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఉదయకాలమున నేను ప్రార్థన సిద్ధం చేసుకొని నీ యొక్క సన్నిధిలో నిల్చుంటానని చెప్పి దావీదు చెబుతాడు. నేను ప్రార్థనతో ఎదుర్కొంటాను ప్రభువా అని దావీదు చెబుతూ ఉంటాడు. ప్రార్థన సిద్ధం చేసుకోవటము అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా ప్రార్థన కూడా ఆయనకి ఏమి యోగ్యమైనదో అది కూడా సిద్ధం చేసుకొని ఉండాలంట. నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకొచ్చారంట దేవుని సన్నిధిలో. వాళ్ళు చనిపోయినట్లు పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. అన్యాగ్ని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కాల్చివేయబడ్డారు వాళ్ళు అని ప్రభు తేటపరుస్తుంది. దేవునికి అనుకూలము కాని ఏ యొక్క తలంపులు, ఏ యొక్క ఆలోచనలు మనలో నుండి వస్తాయో అది మన జీవితాన్ని కాల్చేస్తాయి అని ప్రభు తేటపరుస్తున్నాడు. కనుక దేవునికి యోగ్యమైన ప్రార్థన మనము చేయాల్సిందిగా ప్రభు చెప్తున్నాడు. యోగ్యమైన ప్రార్థన ఏంటి అంటే మన హృదయము దేవుని హృదయంతో కలిసినప్పుడు, మనము స్తుతి ఆరాధనలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రార్థన మన పెదవుల గుండా వస్తుంది అని ప్రభువు తేటపరుస్తున్నాడు. స్తుతి ఆరాధన అనగానే మనము చాలా సార్లు ఏం చేస్తాము అంటే మన యొక్క కావాల్సిన విషయాలు ఏమేం కావాలో లిస్ట్ మొత్తం చదువుతాం. ప్రభువా నా కుటుంబం, నా వాళ్ళు, వీళ్ళు అని చెప్పి మనము లిస్ట్ మొత్తం చదువుతాం. కాకపోతే ఆయన చేసిన మేలులను మనము ఎప్పుడు స్తుతించం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరవద్దు అంటున్నాడు. దేనిని జీవించి ఉన్నామంటే ఆయన చేసింది దాన్ని బట్టే కదా. వర్షిప్ అన్నప్పుడు ఏంటి అంటే దాని అర్థము మనల్ని మనము తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేయడం. ఒక వ్యక్తి ముందు సాష్టాంగ నమస్కారం అంటే సంపూర్ణంగా తగ్గించుకొని ఆ వ్యక్తి ఎటువంటి వాడు, గొప్పవాడు, గౌరవనీయుడు అని చెప్పి మనల్ని మనం తగ్గించుకొని ఎలాగ సాష్టాంగ నమస్కారం చేస్తామో అటువంటిది ఆరాధన. మనల్ని మనము మర్చిపోవాలి. నా అనేది ఉండకూడదు, నీ అనేది మాత్రమే ఉండాలి. నీ వల్లనే నాకు ఈ జీవితం, నీవిచ్చిందే ఈ ఊపిరి, నువ్వు చేసిందే సమస్తం అని చెప్పి ఆరాధన ఉండాలి. మనం ఏమై ఉన్నామో కేవలము దేవుని యొక్క కృప వలనే అయి ఉన్నాము అని చెప్పి మనం ఎరిగి ఉన్నప్పుడు మనలో నుండి, మన హృదయాంతరంగాలలో నుండి ఆరాధన వస్తుంది. ఆ ఆరాధనకు తగినట్టుగా మనము జీవిస్తాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇది శ్రేష్టమైన బలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. దేవునికి యోగ్యమైన ప్రార్థన అది శ్రేష్టమైన బలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. నా ఇష్టము కాదు, కేవలము నీ ఇష్టం మాత్రమే నెరవేర్చబడునుగాక అని చెప్పి ప్రభువు ఈ లోకంలో ప్రార్థించాడు. నేను ఈ పాత్రను తాగాలి, చేదైన పాత్రను, ఏదైనా మార్గం ఉంటే తప్పించమని చెప్పి మొట్టమొదటిగా ఆయన బలహీనపడతాడు. తరువాత ఇది తాగితేనే కానీ నాను నుండి అది వెడలదు అని చెప్పి ఆ పాత్రను తీసుకొని తాగుతూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టం మాత్రమే నెరవేర్చబడాలి. మన జీవితంలో మనము ఇది అంటున్నామా? నీ ఇష్టం మాత్రమే నెరవేర్చబడాలి. కాకపోతే స్లోగా, అయ్యా నేను ఒక లిస్ట్ రాసినా, ఆ లిస్ట్లోవే నీ ఇష్టంగా మార్చుకో. అది మనం చేసే ప్రార్థన. అయ్యా ఒక లిస్ట్ రాసున్నానయ్యా, ఇదే నీ ఇష్టంగా మార్చుకొని నాకు ఇచ్చే. నీ ఇష్టమే అది, కాకపోతే నా ఇష్టాన్ని నీ ఇష్టంగా మార్చుకొని నీ అని అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు అది మనకు ప్రమాదకరమైనది అయినప్పుడు, మన ఆత్మకు హాని చేసేది అయినప్పుడు అది ప్రభువు మనకు దూరపరుస్తాడంట. కాకపోతే మానవుల స్వభావం ఏంటి అంటే ఆయన ఇస్తే మంచోడు, ఇయ్యకపోతే చెడ్డోడు. ఇస్తే మంచి తల్లిదండ్రులు, ఇయ్యకపోతే చెడ్డవాళ్ళు. పిల్లలు మారం చేస్తారు చూడండి, అలా మారం చేస్తూ ఉంటాం ప్రభు సన్నిధిలో. నాకు ఇది కావాలి కావాలి కావాలంటే నువ్వు చేస్తావా లేదా నాకు తెలియదు. కొన్నిసార్లు అది యోగ్యమైనదిగా ఉండదు. అది కొన్నిసార్లు మన సమాధానాన్ని హరించేదిగా ఉంటుంది, మన ఆత్మను ఆర్పివేసేదిగా ఉంటుంది. కనుక ప్రభు దాన్ని దూరపరుస్తాడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. అయినప్పటికీ మనం మారం చేసినప్పుడు, మనం కోరుకున్నప్పుడు ప్రభువు ప్రతి మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే తన ఇష్టాన్ని చేసే స్వేచ్ఛను ఇచ్చాడు. కనుక నీ ఇష్టం అని చెప్పి మన తల్లిదండ్రులు ఎలా ఇచ్చేస్తారో నీ ఇష్టం అని కూడా ప్రభువు ఇచ్చేస్తాడని తేటపరుస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ యొక్క ఆపద వచ్చింది, నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు సమాధానం లేదు, నువ్వు చేసావు కాబట్టి అని చెప్పి మళ్ళీ దేవుని మీద బ్లేమ్ అనేది వేస్తాం. నేరం అనేది దేవుని మీద వదిలేస్తాం. మనమే ఆశించాం, మనమే అడిగాం, మనమే పొందుకున్నాం, మళ్ళీ నేరం మోపేది ఎవరి మీద? దేవుని మీద. అందుకు ప్రభు తేటపరుస్తున్న మాటల, ఈరోజు నాకు వ్యతిరేకంగా ఏదైనా నువ్వు నా సన్నిధిలో ఉంచావేమో, అడుగుతున్నావేమో, అది పరీక్షించుకో. అది నీకు తెలుసు, అది నీది కాదని, అది నీకు చెందదని, అది నీకు రాదని, నేను నీకు ఇవ్వనని. అయినప్పటికీ నువ్వు మారం చేసి నీ సమాధానాన్ని నువ్వు భంగపరుచుకుంటున్నావు. నేను ఇచ్చేది దీనికన్నా గొప్పది నేను నీకు అనుగ్రహిస్తాను అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎవరన్నా మనం మారం చేస్తున్నామేమో ప్రభు సన్నిధిలో,
ఒక్క మారు పరీక్షించుకొని విడిచిపెడదాం. గిద్యోను తన బలిపీఠాన్ని, బయలుకు కట్టిన బలిపీఠాన్ని, అష్టారోతు యొక్క వాటిని అన్నిటినీ గిద్యోను పగలగొట్టాడంట. వాటిని విరగ్గొట్టేసి నాశనం చేసేసి ప్రభువునకు బలిపీఠం కట్టాడంట. ఈరోజు ప్రభు తేటపరుస్తున్న మాట, మన జీవితంలో ఏదైనా ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తీసేసుకుంటుందేమో. ఆ ప్రాముఖ్యత తీసుకుంటున్న వాటిని అన్నిటినీ కూల్చివేయమంటున్నాడు. మరలా బలిపీఠం కట్టి ప్రతిష్ఠించుకోమంటున్నాడు. పరిశుద్ధ లేఖనంలో ఒక మాట, ఆత్మను ఆర్పకుడి. ఈ అగ్ని ఎక్కడి నుండి బయలు వెళ్ళి వచ్చింది అంటే యెహోవా సన్నిధిలో నుండి వచ్చింది. ఆ అగ్ని నిత్యము మండుచుండాలి. అందుకోసము ఏం చేయాలి? యాజకులు షిఫ్ట్లు వేసుకోవాలి, ఒకటెమ్మడి ఒకటి. రాత్రులు కొందరు కూర్చోవాలి, పగలు కొందరు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీలో ఉంటేనే అది ఆరిపోకుండా ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే వుడ్ అనేది, ఈ కర్రలు అనేవి దాని మీద పట్టకపోతే అది ఆరిపోతుంది. అదేవిధంగా మన ఆంతర్య పురుషుడు ఎవరైతే దేవుడు నూతనంగా మనకిచ్చాడో, ఆంతర్య పురుషుడు నూతనమైన వాడు నూతనంగా దేవుని రూపంలోకి మార్చబడాలి అంటే, మన ఆత్మ క్రీస్తు యొద్దకు చేరాలి అంటే, మనము నిత్యము మనలో ఇచ్చిన అగ్ని ఏదైతే ప్రభు అనుగ్రహించాడో ఆ అగ్ని ఆరిపోకుండా నిత్యము దేవుని కొరకు జీవించాలి, దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. మనము మేలు చేసిన ఎడల అంటే దేవునికి యోగ్యమైనది చేసిన ఎడల మన యొక్క పాపము అనేది మనను అంటదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. అదే కీడైనది చేసిన ఎడల ఆ పాపము అనేది మనల్ని అంటి మనం దాన్ని వెళ్తాము, మనం దాన్ని వెళ్తున్నాం అనుకుంటాము, అది మనల్ని లోపల నాశనం చేస్తుందని ప్రభు తేటపరుస్తున్నాడు. 1 తెస్సలోనీయులకు 5వ అధ్యాయం 1 తెస్సలోనీయులకు 5వ అధ్యాయం 14వ వచనం నుంచి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు ఎలాగుండాలి అనేది మనము చూడగలుగుతాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏదనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. మొట్టమొదటిగా అక్రమంగా నడుస్తున్న వాడికి బుద్ధి చెప్పమంటున్నాడు. బుద్ధి ఎలా చెప్పాలి అంటే, మనకై మనము వెళ్ళిపోయి చెప్పకూడదు. దేవుని యొక్క ఆత్మ సహాయము వలన, అయ్యా నేను ఆ వ్యక్తితో మాట్లాడాలా వద్దా, మాట్లాడితే ఏం మాట్లాడాలి, అవసరమైన మాటలు నా నోట్లో ఉంచమని చెప్పి ప్రార్థన చేసి అడిగి వెళ్ళమంటే వెళ్ళి మాట్లాడాలి. తరువాత ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అనేక మార్లు విశ్వాసులు కొన్నిసార్లు తమ కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యం చెడిపోతుంది, ఇంకా నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. ప్రభు ఇది వాగ్దానం చేశాడు కదా, ఈ వాగ్దాన సంపూర్తిని నేను చూడగలనా లేదా అనే ఒక ఇబ్బంది కొలిమిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అందులో మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు పోయి ఆయిల్ పోస్తూ ఉంటాం. నీకెందుకు వచ్చిందా ఈ కష్టం, దేవుడు ఇయ్యడేమోలే, దేవుడు చెయ్యడేమోలే. ధైర్యానికి బదులు అధైర్యం నింపుతాం. ప్రభు తేటపరుస్తున్న మాట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అని ప్రభు తేటపరుస్తున్నాడు. అనేక మార్లు వీటిలలోనే మనము ప్రభు స్వరూపము కోల్పోతూ ఉంటాము. ప్రభు ధైర్యం చెడి వచ్చిన ప్రతి వ్యక్తిని ధైర్యపరిచాడు. భయపడుతున్న ప్రతి వ్యక్తిని భయపడవద్దు అని ఆయన మాట చెప్పినట్లు చూడగలుగుతాం. ఈరోజు మనము ధైర్యం చెడిన వాళ్ళని ఇంకా ధైర్యం చెడిపోయేటట్టు, వాళ్ళల్లో భయం వచ్చేటట్టు మనము నింపేస్తూ ఉంటాం. ఒక్క మాట, ఒక
వ్యక్తిని బలపరుస్తుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకే జిహ్వార్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై యుండుడి. దీర్ఘశాంతము అనేది ప్రభువు యొక్క లక్షణం. ఆయన దీర్ఘశాంతపరుడు అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. శాంతము అనేది కొంతకాలం మనం ఉండగలం. దీర్ఘశాంతము అంటే నువ్వు పదే పదే వాళ్ళకి విరోధంగా పనిచేస్తున్నప్పటికి కూడా ఆయన నా బిడ్డ వింటాడు, మాట వింటాడు అని చెప్పి చిన్న చిన్నగా మాటలు చెబుతూ ఒక దెబ్బ కొడుతూ మార్చుకోవాలి, ఆ బిడ్డ నావాడు అనేది దీర్ఘశాంతం. ఆయన మన ఎడల మనము అపరాధులుగా ఉంటున్నప్పటికి కూడా, ఆయనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నప్పటికి కూడా నా బిడ్డ మారాలి అని చెప్పి మన ఎడల చూపుతుంది దీర్ఘశాంతం. 77 మార్లు మట్టుకు నీ సహోదరులను క్షమించమని చెప్పి ఆయన చెప్తాడు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, నేను నిన్ను క్షమించాను చూడు, నువ్వు నాకు వ్యతిరేకంగా చేసిన పనులన్నిటికి కూడా నువ్వు అదే విధంగా నీ యొక్క సహోదరులను క్షమించాలి, వాళ్ళ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడవై ఉంటూ జీవించాలి, వాళ్లకు బుద్ధి చెప్పుచు సరిచేస్తూ. ప్రభువు మార్గం ఇది, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు అని మాట్లాడుతూ వాళ్ళని ధైర్యపరుస్తూ వాళ్ళకు ఊతనిస్తూ అంటే సపోర్ట్గా ఉంటూ వాళ్ళని మార్చుకోవాలి అని ప్రభువు తేటపరిచాడు. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. కీడు చేయవద్దంటున్నాడు. నీకు ఎవరు కీడు చేసినప్పటికి కూడా వాళ్ళకు కీడు చేయొద్దు. శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయి. నీ సహోదరుల నిమిత్తము విన్నవించమని చెప్తున్నాడు, కానీ కీడు మాత్రము నీ చేతులతో తలపెట్టద్దు అంటున్నాడు. ఎందుకు అంటే, నీవు క్రీస్తు కొరకై ప్రత్యేకింపబడిన వాడవు గనుక లోకం అనుసరించినట్టు కీడునకు కీడు మేలునకు మేలు చేసేవాడివి నువ్వు కాదు, ఎప్పుడూ మేలు చేసేవాడివి నువ్వు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. నీకు కీడు వచ్చినప్పటికి కూడా, నిన్ను దూషించినప్పటికి కూడా నువ్వు ప్రతి దూషణ చేయకూడదు. నీకు కీడు చేసిన వాళ్లకు మేలే చేయాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. దేనికోసం సంతోషంగా ఉండాలి అనే ప్రశ్న వస్తుంది. నా జీవితం మొత్తం నిస్సారంగా అయిపోయింది, ఎండిన ఎడారిలాగుంది నా జీవితం, దేని నిమిత్తం నేను సంతోషపడాలి? ఎందుకు సంతోషపడాలి? నీ ఆత్మ నీలో జీవిస్తుందే, నీ ఆత్మ ఒకరోజు ప్రభుని వద్దకు వెళ్తుంది. నశించదు, నీ ఆత్మ నిత్యము జీవిస్తుంది. నువ్వు క్రీస్తులో విశ్వాసం ఉంచుతున్నావు కనుక శ్రమ కలిగినప్పటికీ, హింస కలిగినప్పటికీ, కీడైనప్పటికీ అది మేలుకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదంగా చేయబడుతుంది. క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. నీవు ఒంటరివి కావు, నీవు ఒంటరివి కావు అనే వాగ్దానము, నిన్ను పిలిచినవాడు నిన్ను విడువడు ఎడబాయడు అనే వాగ్దానమును బట్టి సంతోషించాలి అని చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేస్తాం, దేవుడు వినలేదులే వదిలే అని వదిలేస్తాం. ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఆయనకి తెలియదా నా అవసరాలేంటో? ఆయనకు తెలుసు కదా అని చెప్పి చాలామందిని మనం ప్రార్థన చేయం. ఆయనకు తెలుసు మన అవసరాలేంటో, మనకి ఏం చేయాలో అని ఆయనకు తెలుసు. ఆయనకు సమస్తం ఎరిగినవాడు. మనకి ఏ సమయానికి ఏది ఇయ్యాలో తల్లిదండ్రులు ఎరిగినట్టు
ఎరిగినట్టు మన పరమ తండ్రి కూడా ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నాకు ఇది అవసరము అని చెప్పి మనం వెళ్ళి అడిగినప్పుడు ఆయన మన యందు సంతోషిస్తాడంట. ఎందుకు సంతోషిస్తాడు? నా బిడ్డ నన్ను కోరుకుంది ఇది కావాలని, నాకు ఇది చెయ్యవా అని అడిగింది. అప్పుడు ఇంకా సంతోషంతో ఆయన ఇచ్చే వాడై ఉన్నాడని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక తండ్రి ఏ విధంగా సంతోషపడతాడు, నా బిడ్డ ఇది నన్ను అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అయిపోవాలి అని తండ్రి ఎట్లుంటాడో అదే విధంగా మన పరమ తండ్రి కూడా, నువ్వు రొట్టెను అడిగితే పామునిస్తావా అని చెప్పి ప్రభు అడుగుతాడు. చూడండి, ఆయన శ్రేష్టమైనది మనకిస్తాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన శ్రేష్టమైనది మనకిచ్చేవాడు కనుక ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎడతెగక అంటే ఏంటి అంటే, మనం ఆపు చేయకుండా అది మనకు అనుగ్రహించే బడే వరకు మనము ప్రార్థన చేయాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు. ఈ శ్రమ వచ్చింది, శ్రమ వచ్చినప్పుడు అయ్యా థ్యాంక్ యూ అని చెప్తామా? చెప్పం కదా. ఈ శ్రమ వచ్చింది, ఈ పరీక్ష వచ్చింది, ఇదే నాకే ఎందుకు వచ్చింది అనే పరిస్థితిలో ఉంటాం. అయితే ప్రభు తేటపరుస్తున్న మాట, శ్రమ వచ్చినప్పటికీ, హింస వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, లేమొచ్చినప్పటికీ, కలిమి వచ్చినా లేమి వచ్చినా, హింస వచ్చినా మెప్పు వచ్చినా, గౌరవంగా వాళ్ళు నెత్తిన పెట్టుకున్న అగౌరవపరిచిన ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనం జీవిస్తున్న జీవితం ఆయనది గనుక, మనకు వచ్చిన మెప్పు ఆయన కలుగజేసింది గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రమ కలిగినప్పుడు ఆయన మనల్ని బలపరచడానికి మనకు శ్రమను అనుమతించాడు అని చెప్పి మన జీవితంలో ఆయన మనకు తోడై ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనల్ని ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు అని చెప్పి నిరీక్షణతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నిత్యం మన తోడుంటాడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకు ఇవ్వకముందే, ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని మనం చెల్లించేవారుగా ఉండాలి. ఇస్తే అది దేవునికి అనుకూలమైంది కనుక మనకిచ్చాడు. ఇవ్వకపోతే అది మనకు హాని కనుక ఆయన ఇవ్వలేదు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఆత్మను ఆర్పవద్దు, అది దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చి నిన్ను ప్రజ్వలించింది. ఆయన ఆత్మ నీలో జీవిస్తున్నాడు గనుక ఆయనను నువ్వు ఆర్పవద్దు. ఎందుకు అంటే ఆయన నడిపించేవాడు, నిరీక్షణ కలుగజేసేవాడు గనుక ఆత్మను ఆర్పవద్దు. ఓ రోజు నిన్ను పరలోకం చేర్చి ఆయన మన నిమిత్తం సాక్ష్యం పలికేవాడు గనుక పరిశుద్ధాత్మకు ప్రతికూలమైన ఏ పని చేయవద్దని అని చెప్తాడు. పరిశుద్ధాత్మకు ప్రతికూలమైన పని ఏదైనప్పటికీ మనం చేసినప్పటికీ మనకు క్షమాపణ ఉండదు అని కూడా పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఈ యుగమందైనను మరి ఏ యుగమందైనను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యానికి మనకు క్షమాపణ ఉండదు. మేలైన దానిని చేయుడి. ఎలాగూ అంటే పరీక్షించాలంట. ఎలా పరీక్షించాలి? ప్రభువా ఇది కరెక్ట్ అయినా కాదా అని అడిగి పరీక్షించుకొని దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో లాగానే ఉండాలి. ఎస్ అనేంత వరకు మనము గీపెట్టే వాళ్ళగా ఉండకూడదు అని ప్రభువు తేటపరుస్తున్నాడు.
ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడునుగాక. ప్రతి విధమైన కీడు నుండి దూరంగా ఉండమంటున్నాడు. ఏ కీడైనప్పటికీ దానికి దూరంగా ఉండాలి. కీడు నుంచి తప్పించు ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, నా వలన ఎవరికి కీడు కలగకూడదు, నేను ఎవరికైనా కీడు జరిగించడానికి కారకుడిని కారకురాలని కాకూడదు అని ప్రార్థన మనలో ఉండాలి. ఎవరి నుండైనా వచ్చే కీడు నుండి తప్పించమని అడగాలి. అప్పుడు ఆయన సంపూర్ణముగా మనకు పరిశుద్ధులుగా తీర్చి నిందారహితంగా ఆయన సన్నిధిలో నిలవబడే విధంగా చేస్తాడంట. అది ప్రభువునకు శ్రేష్టమైన సజీవయాగ బలియార్పణ అని ప్రభు దాటపరుస్తున్నాడు. ఈ విషయాలలో మనము కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాము అని ప్రభు దాటపరుస్తున్నాడు. ఎలాగైతే ఏలియా దేవుని యొక్క బలిపీఠము కట్టి దాన్ని ప్రతిష్ఠించి బలియార్పణని అర్పించాడు, అదేవిధంగా ఈరోజు మనలో దేవునికి విరోధంగా ఏవేవైతే ఉన్నాయో ఆ బలిపీఠాలను కూలదోసుకొని ఆ బలిపీఠాలన్నిటిని తీసివేసి క్రీస్తు నిమిత్తం మన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకు నిత్యం జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన అడుగుతున్న శ్రేష్టమైన బలియాగం ఇది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడ, అయ్యా నిత్యం మాతో ఉండే సత్యవంతుడ, మమ్మల్ని విడువని ఎడబాయని నీతిమంతుడ, అయ్యా మీ నీతిని మాకొసిగినవాడా, అయ్యా మీ నీతిని బట్టి మీ కృపాసనము వద్దకు మేము వచ్చుటకు సహాయపడుతున్నవాడా, అయ్యా మా కొరకు నిత్యము అయ్యా ప్రార్థిస్తున్న దేవా అందును బట్టి వందనాలు. మాకు ప్రధాన యాజకుడుగా ఉన్నవాడా అందును బట్టి వందనాలు. మా పాపాలను, మా కల్మషాన్ని, మా సమస్తాన్ని, మా శాపాన్ని అన్నిటినీ తీసివేసి మా మరణాన్ని మీరు మింగివేసి మాకు మీ జీవాన్ని అనుగ్రహించిన వాడా అందును బట్టి వందనాలు. మీ మార్గంలో నిత్యము నడిచి సంపూర్ణులుగా క్రీస్తు యేసునందు నిందారహితులుగా మీ యొక్క సన్నిధిలో నిలవబడినట్లుగా మమ్మల్ని శ్రేష్టమైన బలియాగంగా మమ్మల్ని అర్పించుకుంటకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం ఇచ్చి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.